మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, కైకులూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తక్షణం జగన్ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బాలకృష్ణ భాష మార్చుకోవాలని హితవు పలికారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు మర్చిపోయి బాలకృష్ణ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాలకృష్ణకు మతిస్థిమితం లేదని వైద్యులు ఏనాడో సర్టిఫికెట్ ఇచ్చారని అన్నారు. పరుష పదజాలం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, చంద్రబాబు మెప్పు కోసం అసెంబ్లీ ప్రయత్నిస్తున్నట్లు ఉందని అన్నారు. అవసరం లేని అనవసరమైన విషయాన్ని అసెంబ్లీలో కామినేని తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. తక్షణం వారి వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కైకులూరులో చేపల దొంగని గంజాయి వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. చిరంజీవిపై లేనిపోని ఆరోపణలు చేశాడని వారు పేర్కొన్నారు. చిరంజీవి వ్యాఖ్యలతో సిగ్గు తెచ్చుకోవాలని వారు అన్నారు. సినిమా ఇండస్ట్రీకి జగన్ విశేష కృషి చేశారని గుర్తు చేశారు. కొల్లేరు గ్రామాల్లో వడ్డీలకు ఎకరం భూమి ఇస్తామని ఓట్లు వేయించుకున్న కామినేని వారికి ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా సమావేశంలో నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ నాయకులు నెర్సు చిరంజీవులు, ఎస్సీ నాయకులు మునుల జాన్ గురునాథ్, రాష్ట్ర మహిళా నాయకురాలు తుమరాడ స్రవంతి, కార్పొరేటర్ జింపుల్ జాబ్, కార్మిక సంఘ నాయకులు పల్లి శ్రీనివాసరావు, యువజన విభాగం నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి నాని గారు మాట్లాడతారు మీతో, ఆయన రారని ఆయన ఏదో కౌరు పంపినట్టుగా, చిరంజీవి గారు పెద్దగా అరిసి ఆయన గట్టిగా రావాలి అని అన్నట్టుగా అంటేనే కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టుగా అసందర్భంగా మాట్లాడితే మతిస్థిమితం లేని బాలకృష్ణ ఆయన ఏమన్నాడు వెంటనే అంటే ఎందుకు మాట్లాడాడంటే ఏదో రకంగా ఓ పక్కన బాలకృష్ణ గారు ఆయన మంత్రి కాలేదు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు, బావగారు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన రగిలిపోతున్నాడు. ఓ పక్కన డాక్టర్ గారు అంటారు అబద్ధాల డాక్టరేట్ ఇచ్చి ఈ యొక్క కైకులూరు పరువు తీసి వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరా ఈ చేపల దొంగ, ఎవరా ఈ గంజాయి సెటిల్మెంట్ చేసే ఎమ్మెల్యే అంటే ఈ చేపల దొంగ కైకులూరు ఎమ్మెల్యే. మీరు చేసే ప్రతి విషయాలు ఇవాళ ప్రజలు గమనించారు. ఎప్పుడు ఎంతసేపు కూడా మీరు సత్య ప్రమాణం అని చెబుతుంటారు. సత్య ప్రమాణం నేనేమి అవినీతి పరుని కాదని చెబుతుంటారు. మీరు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, సత్య ప్రమాణంగా నేను నా భార్య వచ్చి సత్య ప్రమాణంగా గుళ్ళోకి వచ్చి దీపం అర్పుతాం, మీరు మీ భార్య వచ్చి నేను కైకులూరు మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ చెరువును నేను పట్టించలేదు, చేపలు నేను పట్టమని చెప్పలేదు, నేను రౌడీలు పంపలేదు అని మీ భార్య భర్తలు ఇద్దరు వచ్చి శ్యామలమ్మ అమ్మవారి దేవాలయంలోకి వచ్చి దీపం ఆర్పుతారా? నేను ఆర్పుతానని చెప్తున్నా. మీరే చేశారని. కైకులూరు పరువును తీయొద్దు. ఈ అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఎంత దుర్మార్గమైన మాటలు. అసెంబ్లీలో అవసరం లేనటువంటి మాటలు ఎందుకు మాట్లాడారు? ఉదాహరణకి మా మాజీ ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీకు సాగిపోతుంది అనుకుంటున్నారా? అంటే నీకు సైకో జబ్బు వచ్చిందని అందరికీ సైకోలా లేరు. ఎమ్మెల్యే గారు మీకు సైకో జబ్బు వచ్చింది. సైకో జబ్బు వచ్చి ఈ మధ్యన అందరి మీద చిరుబుర్రులు ఆడుతున్నాం. చిరుబుర్రులు ఆడితే ఎవరు చూస్తా కూర్చోరు. ఎమ్మెల్యే గారు ఇదంతా కూడా ఈరోజు చెబుతున్నా, మీకు హెచ్చరిస్తున్నాం కూడా. ఎమ్మెల్యే గారు ఇవాళ ఉన్న పెద్ద దిగ్గా ఉన్న చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడతాం. దాన్ని వెంటనే చిరంజీవి గారు మేము వచ్చి మాట్లాడతామని చెప్పి ఇండస్ట్రీలో పెద్దలందరినీ కలుపుకుని కులమతాల సంబంధం లేకుండా పెద్ద చిన్న సంబంధం లేకుండా అందరినీ కలుపుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం ఏర్పడటం జరిగింది. దానికి మధ్యవర్తిగా ఆయన పేరు నాని గారిని మధ్యలో మేము ఎంతమంది వస్తాము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవకాశం ఇప్పించమని అడగటం, దానికి పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి కుటుంబ సమేతంగా ఒకే ఒక కారణంతో నిన్న లేనిపోయిన మాటలు మాట్లాడతా దాంట్లో మా యొక్క రాష్ట్ర అధ్యక్షుని కూడా ఆయన అనకూడని మాటలు అన్నారు. ఎందుకంటే
ఆ మాటలు ఆయనకి వర్తిస్తాయి. ఎవరైతే బాలకృష్ణ గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారో ఆ మాటలు బాలకృష్ణ గారికే వర్తిస్తాయి. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈయన కుటుంబ తగాదాల్లో బెల్లంకొండ సురేష్ గారిని వాళ్ళ కుటుంబంపై ఈయన చేసిన హత్య నేరం బుల్లెట్ తోటి ఆయన చేసినవన్నీ సహృదయంతో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు ఆయనకి మతిస్థిమితం లేదు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుని జాలితో ఆయన వదిలివేయండి అని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దయాభిక్ష ఇవాళ బాలకృష్ణ గారి జీవితం. కాబట్టి బాలకృష్ణ గారు ఆలోచించుకోండి, మీకు దయాభిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి మీరు లేనిపోయిన మాటలు మాట్లాడితే ప్రజలు మీ మొహంపై ఉమ్మేస్తారు. కాబట్టి ఇలాంటి మాటలు ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు కానీ, గౌరవ స్పీకర్ గారు కానీ, డిప్యూటీ స్పీకర్ గారు కానీ ఆ పదాలని అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించాలని మాట కూడా చెప్పలేదు. ఇది చాలా దారుణమైన విషయం. పోనీ కైకలూరులో నిన్నగాకమనేదో వినాయక చవితికి గొడవలు జరిగినాయి. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి పేషెంట్లు పలకరించారా? కనీసం ఆ ఊరెళ్ళి ఎవరినైనా పలకరించారా? విద్వేషాలు, ఆ రోడ్డు వెళ్ళాలంటే నడుముడిపోతుంది. కైకలూరు మంచిగా భీమవరం వెళ్ళాలంటే మరి ఎలక్షన్ల ముందు ఓ ట్రోలింగ్ చేశారు. ఆంధ్ర వస్తుందంటే దబిడిబిడి అని ట్రైన్ పేలిపోతున్నట్టుగా ఆర్టీసీ బస్సులు చూపించారు. మరి ఇవాళ మీరే మీ కళ్ళతో చూడండి సార్. నేను చెప్పేది, మీ కైకలూరు నుంచి భీమవరం వెళ్ళాలంటే ఎంత నరకయాతనంగా ఉందో. ఇప్పటికైనా సరే మాజీ ముఖ్యమంత్రి గారికి ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడారో కామినేని శ్రీనివాస్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ తక్షణమే ఆ మాటలు ఉపసంహరించుకొని ఆయనకి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుచున్నాను.